మా ఫత్తిత్తు జర్నలిస్టు అంటే ఒకవేళ జర్నలిజానికి ఓనమాలు నేర్పాల్సి వస్తే మా రాధాకృష్ణతో చెప్పాలి ఓనమాలు. అంత పెద్ద జర్నలిస్టు ఈయన రాశాడు. ఫామ్ హౌస్లోని పశుపతిని బయటకు రానివ్వద్దు. ఒరే సన్నాసి నా కొడుక, ఒరే లోఫర్ నా కొడుక రాధాకృష్ణ, ఈ సభ కేసీఆర్ కోసం కాదురా సన్నాసి, ఈ సభ రైతుల కోసం పెట్టిరా ఎదవా. రైతులకు ఏం జరిగిందని ఫస్ట్ మొదట రాసి లోపల మీ పనికి మాలిన బూతులు ఈడ రాసుకొని జావు. ప్రజలకు రైతులకు కావాల్సినేమో కిందికి రాస్తాడు ఈ కొడుకు, కేసీఆర్ తిందో పైకి రాస్తాడు. నువ్వు జర్నలిజం నీ గురువులు నేర్పిరా దీన్ని. నీ గురువులు ఏ పాట చక్కమైన ఇన్ని అర్థమవుతాను. ఇక అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటి వాడు మా రాధాకృష్ణ. చిన్నపిల్లలు తాగుబోతులు చేసిన ఘనత మా రేవంత్ అన్నది. నన్ను రాజీనామా చేయమనడానికి మరి మీ అయ్య జాగిరని తెలంగాణ ప్రజలు అంటున్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వానికి ఎప్పటికీ చేయదు, అంతకు మించే చేస్తుంది. రాధాకృష్ణ నీకు నేను ఇస్తున్న కంటెంట్ రివర్స్ రాయి, రేపటికెళ్ళి నువ్వు రాసిన చదవరా బిడ్డ. మా మల్లిగాడు ఎట్లా రాస్తారు దాన్ని రివర్స్ అవుతా కదా, నీది కూడా రేపటి రివర్స్ అయితే అవుతా. ఎందుకంటే కమ్మ అంటే అమ్మతో సమానం కదా, ఆ మాత్రం పే ఉంది నాకు కూడా. ఇక చూడరా నేను రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఇక మా సర్కారు కాపాడుకోవాలనే బాధ్యత మా రాధాకృష్ణకే ఉంది. 9 రోజులలో 9,000 కోట్లు ఎగ్గొడితే మా రాధాకృష్ణ ఇచ్చినమని రాయాలి. రేపటికెళ్ళి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు, మా రాధాకృష్ణ ఆటలే సాగుతాయి. రైతు భరోసా నిధుల విడుదల సభలో మా రేవంత్ రెడ్డి కోసం మా రాధాకృష్ణ రాసిన పేపర్ల చందనపల్లి డేటా సెంటర్ను త్వరగా ప్రారంభించి మా రాధాకృష్ణ కలకెళ్ళి పైసలు రావాలి. సైబర్ సెక్యూరిటీ కృత్రిమం మీదపై మరింత దృష్టి పెట్టండి. మా రాధాకృష్ణకు అందులో కూడా ఏమైనా ఉంటే యాడ్స్ ఇవ్వండి. ఇక మా రాధాకృష్ణ అయితే మంచి అదృష్ట జాతకుడు. పొట్టు అవుతాడు అనుకున్నా బిడ్డడు, కానీ మంచి ఫ్లోలో మిస్ అయింది. సో మా రాధాకృష్ణ వార్తలు రేపటి నుంచి నేను ఉన్నట్టుగా చదువుతాను, నాకు నచ్చినట్టుగా చదువుతా. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుగా ఆయన రాస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి కోసము, ఇలాంటి చంద్రబాబు కోసము, కేసీఆర్కు వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన రాస్తున్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా, కేసీఆర్కి అనుకూలంగా, లేదంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా నేను కూడా చదవడంలో న్యాయం ఉంది కదా. సో ఆయన చేసే లంగ పనులు ఆయనకి ఎంతనే ఉంది, నేను చేసే పనులు నాకు కూడా అంతనే ఉన్నది. సో అందుకే రేపటి నేను రివర్స్ అవుతున్నాయి మా ఊళ్ళో అయితే. ఇక రేపు మంత్రివర్గ సమావేశం ఉన్నదటన్నాయి. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు ఏమేం చేయాలో మరి ఏం పుణ్య కార్యక్రమాలు చేస్తారో నాకైతే తెలియదు. వాళ్ళైతే ముందర పెట్టుకోరు. సో ఏమైనా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించాలని శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది సినిమా 1, 2, 3 ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి. ఇంతసేపు ఒక ఆమె పసుపు పోసింది, ఒక ఆమె బియ్యం పోసింది, ఒక ఆమె నీరు పోసింది. ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు ఉడికినాక తింటారు ఇప్పుడు. సో ఇది ముత్తైదుల యొక్క వార్తా విధానం. ఇక్కడ ఎక్కడైనా సరే 2 ఎకరాలకే రైతు భరోసా వేస్తారు, మిగతాదేమో ఎగ్గొడతారా అన్న క్వశ్చన్ అయినా రైజ్ చేసిరా. క్వశ్చన్ అయినా జస్ట్ ఈ సభ మొత్తం రైతు భరోసా గురించి. ఈ సన్నాసి రైతు భరోసా గింత వేస్తున్నాను రాసిండా. 2,482 కోట్ల రూపాయలు రైతు భరోసా పడుతుంది అని రాసినాడే. సో ఈయన జర్నలిస్ట్ అంట, ఈయనను మనం గౌరవించాలట. మరి ఏ పార్టీ గౌరవిస్తావు నేను ఇస్తాను రేపటి నుంచి వద్దంటే ఇస్తా. సో ఇది ఇలా వార్త. ఇక మరి ఇంతవరకు అయితే మెయిన్గా ఈ రైతు భరోసా గురించి ఎవరైతే 1000 కళతో ఎదురు చూస్తారో మీ అందరికీ మా రేవంత్ అన్న చెప్తున్న శుభవార్త ఏంటంటే 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తుండు. మిగిలిన రైతు భరోసా ఇస్తాడా ఇయ్యడా అనేది ప్రశ్నార్థకం. ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాం. ఇస్తే రైతుల తరఫున ఖచ్చితంగా మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. మాకేం బేసజాలు లేవు, మాకేం శశబిషలు లేవు. మేము బరాబర్గా మంచిని మంచి అని చెప్తాం, చెడుని చెడు అని చెప్తాం. ఇక రిమోట్ అయితే నొక్కిండి, అయిపోయింది.